హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎస్ఎన్ స్పోర్ట్స్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తొలగించిన బీసీసీఐ. ఓడిఐస్లో వైస్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కి ప్రమోషన్. ఓడిఐ ఫార్మాట్లో చోటు కోల్పోయిన రవీంద్ర జడేజా. ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య జరగబోయే ఓడిఐ సిరీస్ యొక్క స్క్వాడ్ ని రిలీజ్ చేశారు. షాకింగ్ విషయం ఏంటంటే కెప్టెన్ ని అండ్ వైస్ కెప్టెన్ ని చేంజ్ చేశారు. సో ఈ వీడియోలో మనం టీమిండియా స్క్వాడ్ అనాలిసిస్ అయితే చూద్దాం. మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే ఈ సిరీస్ కోసం సెలెక్ట్ అయిన ప్లేయర్స్ ఎవరు, టీంలో జరిగిన చేంజెస్ ఏంటి, రోహిత్ శర్మ యొక్క కెప్టెన్సీ రికార్డ్ ఏంటి, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడతారా, అండ్ సీనియర్ ప్లేయర్స్ ని టీంలోకి సెలెక్ట్ చేయలేదు, వాళ్ళెవరో ఈ వీడియోలో చూద్దాం. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది, ఓడిఐ కెప్టెన్ గా రోహిత్ శర్మని తొలగించారు. ఈ సిరీస్ లో కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ఉంటాడు అండ్ వైస్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ని సెలెక్ట్ చేశారు. రోహిత్ శర్మ అయితే ఈ సిరీస్ లో ప్లేయర్ గానే ఆడతాడు. ఇవైతే టీమ్ లో జరిగిన మేజర్ చేంజెస్. ఇప్పుడు మనం స్క్వాడ్ ఎలా ఉందో చూద్దాం. ముందుగా బ్యాట్స్మెన్ చూసుకుంటే రోహిత్ శర్మ కెప్టెన్ గా శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ అండ్ జైస్వాల్ ని సెలెక్ట్ చేశారు. వికెట్ కీపర్స్ గా ధ్రువ్ జురెల్ అండ్ కేఎల్ రాహుల్ ఉన్నారు. ఆల్రౌండర్స్ గా అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి అండ్ సుందర్ ని సెలెక్ట్ చేశారు. బౌలర్స్ చూసుకుంటే మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, వర్షిత్ కృష్ణ, హర్షిత్ రాణా అండ్ కుల్దీప్ యాదవ్ ఉన్నారు. రోహిత్ శర్మ 2021 లో విరాట్ కోహ్లీ నుండి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. రోహిత్ శర్మ అనేక సిరీస్లలో విజయాలను అందించాడు. రోహిత్ కెప్టెన్సీలో ఇండియా టీం ఐసీసీ టోర్నమెంట్స్ లో ఏ టీం కి సాధ్యం కాని విజయాలను సాధించింది. 2023 లో జరిగిన ఓడిఐ వరల్డ్ కప్ లో ఇండియా టీం ఫైనల్ తప్ప అన్ని మ్యాచెస్ విన్ అయింది. 2024 లో ఆడిన టీ20 వరల్డ్ కప్ లో అన్ని మ్యాచెస్ గెలిచి టీ20 ఛాంపియన్స్ గా ఇండియా నిలిచింది. 2025 లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా టీం అన్ని మ్యాచెస్ విన్ అయ్యి ట్రోఫీ గెలిచింది. ఈ 3 మేజర్ టోర్నమెంట్స్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇండియా టీం 25 మ్యాచెస్ ఆడితే 24 మ్యాచెస్ విన్ అయింది. విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 96 గా ఉంది. ఓన్లీ ఓడిఐ ఫార్మాట్ లో చూసుకుంటే ఇండియా టీం రోహిత్ శర్మ కెప్టెన్సీలో 56 మ్యాచెస్ ఆడితే 42 మ్యాచెస్ విన్ అయింది. విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 75 గా ఉంది. క్రికెట్ లో వందల్లో కెప్టెన్స్ ఉన్నప్పటికీ 3 ఐసీసీ మేజర్ టోర్నమెంట్స్ అయిన ఓడిఐ వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయిన కెప్టెన్ కేవలం ధోని మాత్రమే. రోహిత్ శర్మ ఆల్రెడీ టీ20 వరల్డ్ కప్ అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయ్యాడు. 2027 లో జరగబోయే ఓడిఐ వరల్డ్ కప్ విన్ అయ్యి ఉంటే అరుదైన రికార్డ్ ని రోహిత్ శర్మ సాధించేవాడు. బట్ అన్ఫార్చునేట్లీ రోహిత్ శర్మ అయితే కెప్టెన్ గా లేడు. రీసెంట్ గా వెస్టిండీస్ తో జరిగిన సిరీస్ లో జడేజా సెంచరీ స్కోర్ చేశాడు అండ్ 4 వికెట్స్ తీసినప్పటికీ తనకైతే ఓడిఐ టీమ్ లో చోటు లభించలేదు. బుమ్రాకి ఈ సిరీస్ నుండి రెస్ట్ ఇచ్చారు అండ్ హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ ఇంజరీ వల్ల ఈ సిరీస్ లో ఆడడం లేదు. షమీ ప్లేస్ లో సిరాజ్ ని, పంత్ ప్లేస్ లో వికెట్ కీపర్ గా ధ్రువ్ జురెల్ ని, హార్దిక్ పాండ్యా ప్లేస్ లో నితీష్ కుమార్ రెడ్డిని సెలెక్ట్ చేశారు. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడతారంటే అది వాళ్ళ ఫార్మ్ అండ్ ఫిట్నెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే 2027 వరల్డ్ కప్ టైం కి రోహిత్ శర్మకి 40 ఇయర్స్ అండ్ విరాట్ కోహ్లీకి 39 ఇయర్స్ వస్తాయి. ఆ ఏజ్ లో ఫార్మ్ అండ్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం చాలా కష్టం అవ్వచ్చు. బట్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ అయితే 2027 వరల్డ్ కప్ ఆడాలని అనుకుంటున్నారు. రోహిత్ శర్మ అయితే ఒక ఇంటర్వ్యూలో 2027 వరల్డ్ కప్ లో ఆడాలి అనుకుంటున్నా అని చెప్పాడు అండ్ రీసెంట్ గా తన వెయిట్ కూడా తగ్గాడు. విరాట్ కోహ్లీ చూసుకుంటే తన నెక్స్ట్ గోల్ ఓడిఐ వరల్డ్ కప్ విన్ అవడమే అని ఒక ఈవెంట్ లో చెప్పాడు. రోహిత్ అండ్ విరాట్ ఇద్దరు 2027 వరల్డ్ కప్ లో ఆడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ చీఫ్ సెలెక్టర్ అయిన అజిత్ అగర్కర్ ఏమన్నాడంటే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ అయితే 2027 వరల్డ్ కప్ లో ఆడతారో రిటైర్ అవుతారో ఖచ్చితంగా చెప్పలేదని ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్నాడు. ఇదైతే చాలా షాకింగ్ స్టేట్మెంట్. దీన్ని బట్టి అర్థమవుతుంది సెలెక్టర్స్ కి అండ్ రోహిత్, విరాట్ కి ఏదో ఇష్యూస్ ఉన్నాయని. టెస్ట్ ఫార్మాట్ లో కూడా రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడానికి బోర్డ్ తో ఇష్యూస్ కూడా కారణమై ఉండొచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడతారో లేదో కామెంట్ చేయండి. నేనైతే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడాలి అనుకుంటున్నాను అండ్ ఆడుతారని ఆశిస్తున్నాను. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు. బాగానే ఎక్స్ట్రా చేస్తున్నావు.